అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు ఒక గ్లాసు వేడి నీళ్ళు గనక తాగినట్లయితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? చాలామంది కూల్ నీళ్ళే తాగుతూ ఉంటారు. చాలామంది చల్లటి నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే మనం తాగే చల్లటి నీటి వల్లనే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తూ ఉంటారు. మనము జీవించటానికి ఆహారం ఎంత ముఖ్యమో, అలాగే నీరు కూడా అంతే ముఖ్యము. మనం తీసుకునే నీటి వల్లనే మనకు అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అయితే మనము గోరువెచ్చని నీటిని తీసుకోవటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యము. సరిపడా నీరు కనుక తీసుకున్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అందులోనూ గోరువెచ్చని నీళ్ళు కనుక తాగినట్లయితే ఇంకా చాలా మంచిది. గోరువెచ్చని నీరు తాగినట్లయితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతిరోజు వేడి నీటిని తాగటం అలవాటు చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధి అనేది దరిదాపుల్లోకే రాదు. అలాగే ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వేడి నీళ్లు తాగటం వలన షుగర్ వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే 2 గ్లాసులు వేడి నీళ్ళు గనక తాగినట్లయితే శరీరంలో ఉన్న చెడు వ్యర్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగినట్లయితే కడుపు మొత్తం ఖాళీ అయిపోతుంది. అధిక బరువు సమస్యతో ఈ మధ్య కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ అధిక బరువు సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజు ఉదయమే పరగడుపున వేడి నీళ్లు గనక తాగినట్లయితే చాలా మంచిది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి వేడి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే గోరువెచ్చటి నీటిలో ఒక నిమ్మకాయ రసం గనక పిండుకున్నట్లయితే బరువు తొందరగా తగ్గొచ్చు. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా హార్ట్ అటాక్ సమస్యలు వస్తున్నాయి. రోజు గోరువెచ్చని నీటిని కనుక తాగినట్లయితే గుండె సమస్యలు అనేవి రానే రావు. మన శరీరంలో మనకు తెలియకుండానే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కణాలు ఏర్పడుతున్నాయి. గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ సమస్యలు రానే రావు. వేడి నీళ్లు తాగటం వలన కీళ్ల నొప్పుల సమస్యలు కూడా తగ్గుతాయని డాక్టర్లు చెప్తుంటారు. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి బయటపడటానికి గోరువెచ్చని నీరు తాగితే మంచి ఉపశమనంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిని తాగటం వలన ముఖం మీద ఏర్పడే మొటిమలు మచ్చలు కూడా తొలగిపోతాయి. అలాగే జుట్టు రాలదు. కడుపు నొప్పి, అజీర్తి, ఇతర జీర్ణ సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లు తాగితే చాలా మంచిది. వేడి నీళ్లు కనుక తాగినట్లయితే మనం తీసుకున్న ఆహారము తొందరగా జీర్ణమవుతుంది. నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళు కనుక తాగినట్లయితే బాగా నిద్ర పడుతుంది. కొందరికి చిన్న వయసులోనే ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి వారు ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగినట్లయితే ముఖంలో ఉన్న ముడతలు పోయి కాంతివంతంగా తయారవుతుంది. డయాబెటీస్, గుండె సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వేడి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. గ్యాసు, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా రానే రావు. గోరువెచ్చని నీరు తాగినట్లయితే నరాల పనితీరు చాలా మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ చాలా సాఫీగా సాగిపోతుంది. శరీరంలో ఏర్పడిన మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే డాక్టర్ను కలిసే అవసరమే రాదు అని డాక్టర్లు చెప్తుంటారు. అనేక రకాల రోగాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. వేడి నీళ్లు తాగటం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలే కాకుండా గొంతు సమస్యలు, దగ్గు మొదలైన వచ్చే అవకాశం కూడా ఉండదు. అనేక రకాల చర్మ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ప్రమాదకరమైన వైరస్లను, బ్యాక్టీరియాలను తరిమేసే శక్తి వేడి నీళ్లకు మాత్రమే ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఉదయం ప్రతిరోజు పరగడుపునే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక నిమ్మకాయ, అలాగే కొద్దిగా తేనె కలుపుకొని తాగినట్లయితే అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఇలా కలిపేటప్పుడు ఎక్కువ వేడి ఉన్న నీటిని ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఉదయము, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీటిని తాగినట్లయితే కడుపు మొత్తము క్లీన్ అయిపోతుంది. బలబద్ధకం ఉన్నవారు ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే చాలా మంచిది. శరీరంలో వేడి పుట్టి చెమట పట్టడం ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే కాఫీ, టీ వంటివి తాగుతూ ఉంటారు. అలా కాకుండా ఒక గ్లాసు వేడి నీళ్లు కనుక తాగినట్లయితే చాలా మంచిది. చల్లటి నీళ్లు తాగినట్లయితే పంటి మీద ఉన్న ఎనామిల్ అరిగిపోతుంది. పొరపాటున కూడా ఎక్కువ వేడిగా ఉండే నీళ్లు తాగకూడదు. గోరువెచ్చని నీటిని తాగితే మాత్రమే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఒక స్పూను జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగబట్టి తాగినట్లయితే
ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు గోరువెచ్చటి నీటిలో జీలకర్ర వేసుకొని తాగినట్లయితే తొందరగా లావు తగ్గవచ్చు. ఈ వీడియోలో చెప్పిన విధంగా గోరువెచ్చని నీటిని తాగినట్లయితే అనేక రోగాల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.